రాష్ట్రంలో వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడుతుంటే ప్రతిపక్షం యువతను రౌడీయిజం వైపు నెట్టేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే వైసీపీ లక్ష్యమన్నారు. శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఘటనలు ప్రస్తావిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని, వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు, జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అని వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకోవటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న